ఓహ్! శాంతి. ఓహ్! శాంతి. ఓహ్! శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ. ప్రకాశ స్వరూపాన్ని. సత్యమైన ఆత్మను. శక్తివంతమైన ఆత్మను. పరోపకారి ఆత్మను. దివ్య గుణధారి ఆత్మను. నేను ఆత్మ. ఈ క్షణం నా ప్రియాతి ప్రియమైన టీచర్, నా తండ్రి వారి సన్ముఖంలో ఈ శక్తివంతమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 21/5/2024. బాబాయ్ చెహెడ్డి. మధురమైన పిల్లలు, శివ్ బాబా అద్భుతమైన తండ్రి, టీచర్ మరియు సద్గురువు. వారికి తమ తండ్రి అంటూ ఎవ్వరూ లేరు. వారు ఎవ్వరి నుంచి ఏది నేర్చుకోలేదు. వారికి గురు యొక్క అవసరం కూడా లేదు. ఈ విధంగా ఆశ్చర్యపోతూ మీరు వారిని స్మృతి చేయాలి. ఇక్కడ మనం బేసిక్‌గా అర్థం చేసుకోవాల్సింది, గాడ్, హీ ఈస్ ది ఓషన్ ఆఫ్ నాలెడ్జ్. పరమాత్మ జ్ఞాన సాగరుడు. అతని దగ్గర సాగరమంత జ్ఞానం ఉంటుంది. హీ ఈస్ ద సుప్రీం అథారిటీ. అతను ఎవ్వరి నుంచి జ్ఞానం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అతనే సద్గురువు కాబట్టి వారు ఏ గురువుని ఆశ్రయించాల్సిన అవసరం కూడా లేదు. వారే పరం పిత కాబట్టి వారు ఇంకెవరో దగ్గరికి వెళ్ళేసి ఈ చదువు చదవాల్సిన అవసరం లేదు. ఇవి ఎంతో అద్భుతమైన, ఆశ్చర్యం కలిగించే విషయాలు. అలాంటి సుప్రీం అథారిటీకి నేను పిల్లవాడిగా అయ్యాను అంటే నేను ఆత్మ ఎంత శక్తివంతుడని, ఎంత స్మృతి స్వరూపాన్ని అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రశ్న: స్మృతిలో ఏ నవీనత ఉన్నట్లయితే సహజంగా పావనంగా అవ్వగలరు? స్మృతి అంటే నేను ఆత్మ, నా ఈ బుద్ధిని పరమాత్మతో కనెక్షన్ జోడించాలి. మరి స్మృతిలో కూర్చున్నప్పుడు తండ్రి నుంచి కరెంట్ తీసుకుంటూ ఉండండి. మిమ్మల్ని మీరు చూసుకోవాలి. నేను సదా నా ప్రియమైన తండ్రినే చూస్తున్నాను. ప్రియమైన తండ్రి ద్వారా నేను ఆత్మశక్తిని తీసుకొని పావనంగా అవుతున్నాను. తండ్రిని, మిమ్మల్ని చూడాలి, మరి మీరు తండ్రిని చూడాలి. ఈ స్మృతి సదా గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక ఆత్మ. నేను ఈ శరీరం కాదు. ఈ శరీరాన్ని నడిపించే అధికారిని నేను ఆత్మ. గడియ గడియ నేనొక ఆత్మ అనే ఆత్మాభిమాని స్థితి ఉండాలి. దేహాభిమాని, బాడీ కాన్షియస్నెస్
అనేది తొలగించాల్సిన సమయం వచ్చింది. బాడీ కాన్షియస్నెస్ ఉందంటే సోల్ కాన్షియస్నెస్ ఆటోమేటిక్గా మాయమైపోతుంది. ఇంకా ఆటోమేటిక్గా పరమాత్మని స్మృతి చేయలేము. ఒక్కసారి చెక్ చేసుకుందాం. 24 hours రోజంతటిలో ఐఎమ్ అ సోల్, నేనొక ఆత్మ అనే ఒక బేసిక్ పాయింట్ నాకు ఎంత వరకు గుర్తుంటుంది? ఐ బిలాంగ్స్ టు ద సుప్రీం ఫాదర్, వారు నా ప్రియమైన తండ్రి అనే బేసిక్ పాయింట్ నాకు ఎంత వరకు గుర్తుంటుంది? నేను శరీరం కాదు, నేను ఒక శక్తివంతమైన ఆత్మను, ఈ శరీరాన్ని నడిపిస్తున్నాను. ఈ బేసిక్ పాయింట్ నాకు ఎంతవరకు గుర్తుంటుంది? మనల్ని చదివించేది ఒక నార్మల్ పర్సనా అంటే కాదు, సుప్రీం ఫాదర్. వారు వినిపించిన ఈ మురళిని మనం వింటున్నాం. వారు మనకి సృష్టి చక్రం యొక్క జ్ఞానం వినిపించడానికి వారికి కూడా ఒక శరీరం ఆధారం కావాలి. ఈ నాలెడ్జ్ వినిపించడానికి ఒక నోరు ఆధారం కావాలి. దానికోసం వారు దాదా లేఖరాజ్ శరీరాన్ని తీసుకున్నారు. అంతేకాని అతను బయట సాధు సన్యాసిలాగా ఇతను ఇంకొక గురువు కాదు. ఈ గురువు ఏ శాస్త్రాల నుంచి జ్ఞానం తీసుకొని కూడా తీసుకోలేదు. మరి ఈ డ్రామాలో ప్రతి పాత్రని చూస్తూ, ప్రతి సీన్ని చూస్తూ, యాక్సెప్ట్ చేస్తూ ఎంజాయ్ చేయాలి. అయ్యో ఎందుకు ఇలా జరిగింది, ఇలా జరగకుండా ఉండాల్సిందే అనే ప్రశ్నలు రాకూడదు. డ్రామా పైన తెగిపోని నిశ్చయం ఉండాలి. ధారణలో కూడా బాబా చెప్తున్నారు, రావణుడు ఏ పాత్ర ద్వారి అయినా ఈర్ష పడేలా చేసిన, విఘ్నాలను కలిగించిన, తుఫాన్లు తీసుకొనొచ్చిన ఆ పాత్రధారిని చూడకుండా మీ పురుషార్థంలోనే తత్పరులై ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క పాత్రధారి పాత్ర ఈ డ్రామాలో ఒకే విధంగా ఉండదు. ఎవరి పాత్ర వారిదే. ఇది ఒక అనాది రచింపబడి ఉన్న డ్రామా. ఎందుకు ఈ మనిషి ఎప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తారు, నన్ను స్ట్రెస్లోకి తీసుకెళ్తారు, నన్ను కోపగించుకుంటారు, నన్ను ఈర్షించుకుంటారు, ఇతను ఎప్పుడు నెగిటివ్ మైండ్ సెట్లోనే ఉంటారు. ఈ విధంగా మనకి కంప్లైంట్స్ ఉంటాయి కొంతమందిని చూస్తే. ఇప్పటి వరకు కూడా మనలో ఆ కంప్లైంట్స్ ఉన్నాయంటే వెంటనే దానికి ఫుల్ స్టాప్ పెడదాం. పరమాత్మ చెప్తున్నారు, వారిని ఆ నెగిటివ్ ట్రాక్ లోకి తీసుకొనెళ్ళేది వారిలో ఉన్న రావణుడు, ఒక నెగిటివిటీ, ఒక వికారాలు. సో పాపం అది వారిది కూడా కాదు, రావణుడు వారిలో ఉన్న వికారి మార్గం వారిని ఆ విధంగా చేయిస్తుంది. ప్రతి ఒక్క పాత్రధారి మంచిగా ఉండడు, మిక్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు అనేది తెలుసుకోవాలి. రావణుడి మతంపై ఈశ్వరుడు ఇచ్చిన దానిని తమదిగా భావించకూడదు. నాకు ఇచ్చిందంతా ఎవరు? పరమాత్మ. నాది అనేది భావించకూడదు. అన్నిటి నుంచి మమకారాన్ని తొలగించి పూర్తి ట్రస్టీగా, ఒక డిటాచ్డ్ అబ్జర్వర్గా ఉండాలి. గుడిలో టెంపుల్స్ ట్రస్టీ మెంబర్స్ ఉంటారు. ఆ గుడి వారిది కాదు, కానీ ఆ గుడిని సంభాలిస్తారు ఒక డిటాచ్డ్ పర్సన్గా. సో ఆ విధంగా మనం మన ప్రతి సిచ్యువేషన్, పరిస్థితిని సంభాలించాలి. వరదానంలో సదా ఏకరసమైన మూడు ద్వారా సర్వ ఆత్మలకి సుఖం, శాంతి, ప్రేమ దోసలిలో ఇచ్చే మహాదాని భవ. ఈ ప్రపంచంలో ప్రతి ఆత్మలు సుఖం ఇవ్వండి, నాకు శాంతి ఇవ్వండి, నాకు ప్రేమ ఇవ్వండి, నాకు ఆనందం ఇవ్వండి అని ఆకలితో, దాహంతో అడుగుతారు. వారికి ఇవ్వాలి అంటే ఫస్ట్ మన మైండ్ సెట్, మన మూడ్ ఎంతో సంతోషంగా ఉండాలి, ఏకరసంగా ఉండాలి. మూడ్ ఆఫ్ అనేది ఎప్పుడు అవ్వకూడదు.
మూడ్ ఆఫ్ ఏం చేస్తుంది? సంతోషాన్ని మాయం చేస్తుంది. నేనే మూడ్ ఆఫ్ లో ఉంటే నేను ఇతరులకి ఏం హ్యాపీనెస్ ఇస్తాను? తెలుసుకోవాలి. నేను ఆత్మ మహాదానిగా అయి ప్రతి ఒక్కరికి వారికి కావలసిన సుఖం, శాంతి, ఆనందం, ప్రేమ, శక్తులు, స్నేహం, గుణాలను వారికి నేను ఇవ్వగలగాలి. స్లోగన్: మీ విశేషతలు ప్రభు ప్రసాదం. వాటిని కేవలం స్వయం కొరకు మాత్రమే ఉపయోగించండి. వాటిని పంచండి, పెంచండి. అంతేకాని నా దగ్గరున్న ఈ స్పెషాలిటీని నేను అందరికీ చూపిస్తే వారు కూడా స్పెషల్‌గా అయిపోతారు అనేది కాదు. నా స్పెషాలిటీని నేను అందరికీ పంచాలి. నేనెంత పంచితే అంత పెరుగుతుంది. సో, మురళి యొక్క హోంవర్క్: నేను ఆత్మ ట్రస్టీని. అందరిని సాక్షిగా చూస్తాను. ఎవరెలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తాను. వారెందుకలా ఉన్నారనే ప్రశ్న రానీకుండా చూస్తాను. ఓకే. చలో. ఓం శాంతి. నేను ఆత్మ సత్యమైన చైతన్యమైన ఆనంద స్వరూపాన్ని ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ప్రసాదిస్తాను. ప్రతి ఒక్క ఆత్మను ఎంతో సంతోషపరుస్తాను. నేను ప్రభు ప్రియమైన వారిని. నేను పరోపకారిని. నేను నిశ్చింత చక్రవర్తిని. ఆత్మనైన నేను సదా నా ప్రియమైన తండ్రి స్మృతిలో ఉంటూ ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని ఇస్తాను. మహాదాని స్వరూపం నాకు ఎంతో ఆశీర్వాదాలనిస్తుంది. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. ఎంతటి సేవా భాగ్యాన్ని నాకిచ్చారే. నా ఈ భాగ్యం, సేవ నేను సదా ఇతరులకి పంచుతూ ఉంటాను. I, the soul, blissful personality, I always try to experience the true peace from the Supreme Father. My Father is everything to me. I experience the unlimited power in my detached stage. I observe everything. I own everything, but in my detached stage, which helps me to be a carefree observer. I, the soul, try to follow the path of the Supreme Father and be a blessed personality all the time. Om Shanti. Shanti.
Shanti. I, the soul, experience the unlimited power from the Supreme Father. Spread the God's power to every part of this body and be a detached observer. Om Shanti.